Daily. Taste the Daily. జీహెచ్ఎంసీ కార్మికులపై బీహార్ కు చెందిన యువకులు దాడి చేశారు. సరాంబాగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై చెత్త ఎందుకు పారబోస్తున్నారని జీహెచ్ఎంసీ కార్మికులు ప్రశ్నించడంతో వారిపై బీహార్ యువకులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆ చెత్త వేయొద్దు అని ముందుకొస్తుంటే నేనేం పోయినా ఛాయ్ తాగడానికి ఛాయ్ బయట కానీ లోపలనే మా సూపర్వైజర్ వచ్చింది. మా సూపర్వైజర్ రాగానే పోయి ఎయిరి అని కొడుతూనే ఉండిగా మాట్లాడుతుండే ఏమనలే ఆయన ఏమనలే అన్ని కంపులు వేసిపోద్ది. ఒక సంవత్సరం నుంచి వేస్తారు అట్నే. ఇదివరకు మళ్ళీ చెప్పినాం మేము 10 రోజుల ముందు చెప్పినాం వేయమన్నారు. మళ్ళీ అట్నే వేస్తే వద్దురా అన్న వద్దు బాబు ఇక్కడ వేయొద్దు అన్నందుకు. కాకపోతే అక్కడ అందరిని ఎంక్వైరీ చేయాలి సార్. వీళ్ళతో పోలీసులతో కానీ మన ఎండీఓ తోటి కానీ ఇప్పుడు మన డీసీ సార్ తోటి కానీ ఎస్ఎస్ సార్ తోటి కూడా అది చూపించి అలా ఫోటోలు పెట్టాలి. డీసీ సార్ ఏమంటుంది తెలుసా, ఏ విషయం లేని ఎట్లా కొడతాడు అనే మాట మాట్లాడుతుండే ఆయన. మనమే దొంగలం అయిపోయినాం ఆయన కింద. అది మాట మాట్లాడి ఎట్లుంటుంది సార్, ఎట్లా జరిగింది ఏం కథ అనేది అలా ఎంక్వైరీ చేసి మనల్ని అడగాలి. వాళ్ళు చెప్పాలి మా మీద మేమే దొంగలం అయిన వాళ్ళ కింద. మరి ఎందుకు జరిగింది ఈ విషయం ఎందుకు జరిగింది అని ఎంక్వైరీ చేసుకొచ్చి మీరు ఇట్లా ఎందుకన్నా రాలని వాళ్ళని కూడా మనం కూడా అనొచ్చు. ఆ డీసీ సార్ అంటాడు ఏ విషయం లేదు ఎట్లా కొడతారు అనే మాట మాట్లాడుతారు. 20 మంది మొత్తం 20 మంది దాడి చేసుకొచ్చారు. ముగ్గురు ఇద్దరు బీఆర్ వాళ్ళే. ఎంత అల్ల ఒక 50 మంది దుకాణా బిల్డింగ్ హోటల్లో పనిచేసి బ్యాచర్ ఉంటారు కదా సార్. అంతా హోటల్లో చేస్తారు. తెల్లారి దాకా పని చేయాలి. పొద్దుంతా కష్టపడి పనిచేసాడు దొంగ. వాళ్ళే మంచి వాళ్ళకే సపోర్ట్ చేస్తుండే డీసీ సార్. అంటే సచ్చినాగానే అంతే అయినది. ఏం జరిగింది ఏమైంది అనేది ఎంక్వైరీ చేసి అది చేయాలి. ఎవరైనా సరే సూపర్వైజర్ కానీ ఎవరైనా సరే టమాటోలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎంక్వైరీ చేయరు. ఎంక్వైరీ చేస్తే ఇంకా మేము మన మీద దాడి చేస్తే ఎట్లా జరిగింది విషయం ఏంది ఊకనే ఎందుకు కొడతారు అనే మాట మాట్లాడుతారు. 20 మంది చేసి కొడతారు. ఒక్కడంటే అనుకోవచ్చు డీసీ మాట మాట్లాడినందుకు. 20 మంది ఒక్కసారి దాడి చేసి కొడితే విషయం ఏముంది అది ఎందుకు జరిగిందని అడుగుతున్నాయి ఆయన.